నమస్తే. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే మనం వరుసగా చూస్తా ఉన్నామో హిందువుల పైన దాడులు కావచ్చు, సో హిందూ మత పెద్దలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పైన కూడా దాడులు చూస్తా ఉన్నాం. వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు ధర్నా చౌక్ వద్ద విశ్వ హిందూ పరిషత్ సంబంధించి సో బీజేపీ పార్టీ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది చేయడం లేదు. సో మాట్లాడదాం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి బండారు దత్తాత్రేయ గారి కూతురు బండారు విజయ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, అంటే బంగ్లాదేశ్ లో ఈ విధంగా దాడులు జరుగుతాయి వరుసగా కంటిన్యూ, అంటే కొన్ని వద్దులు ఆగినట్టు అనిపించింది, మళ్ళీ కంటిన్యూ అవుతారు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఒక సాఫ్రన్ క్లాత్ వేసుకున్నందుకు, హిందూ మాల వేసుకున్నందుకు, ఒక తిలకం పెట్టుకున్నందుకు మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ దేశం భద్రత విషయంలో కానీ, ఆ దేశానికి సంబంధించి ఏమైనా చేసినా, అక్కడున్న ప్రజలకు ఎవరైనా హింసాత్మకంగా చేసినా, మతోన్మాద కార్యక్రమాలు అయినా కూడా అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే సరే, కానీ ఒక రిలీజియన్, వాళ్ళు ఒక డెమోక్రటిక్ దేశం, ఆ డెమోక్రటిక్ దేశంలో ఎన్నికలు అవుతూ వాళ్ళ ఎన్నికలు అవ్వడంలో కూడా వాళ్ళు ఒక భాగం. అట్లాంటి మైనారిటీ హిందువులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మేమందరం వివిధ క్షేత్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తాం. మేడం, మన తెలంగాణలో కూడా వరుసగా చూసుకుంటే గుళ్ళ పైన దాడులు కూడా మనం చూసినాం, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి కొంతమంది జైలు కూడా వెళ్ళడం చూస్తే దీని గురించి చెప్పండి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు సనాతన ధర్మం నిలబడాలన్నా, హిందువులుగా మనం అందరం బతుకుండాలన్నా, దేశంలో సెక్యులర్ అన్న పదానికి అర్థం ఉండి అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలన్నా కూడా మన అస్తిత్వాన్ని, అంటే నేను హిందూగానే పుట్టినా హిందూగానే చనిపోవాలి అన్న ఒక కోరిక ఉంటుంది ఎవరికైనా. అంటే తల్లిని మనం పోగొట్టుకొని తల్లిని మార్చాలని ఎవరు అనుకోరు. అట్లా అన్ని శాంతియుత పరిస్థితుల్లో మనం బతుకుండాలన్నా కూడా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక పటిష్టమైన నాయకత్వం అవసరం ఉంది. ఆ నాయకులే ఉంటే ఎట్లాంటి సందర్భాలు ముందుకు రావు. కాబట్టి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారతదేశానికి రాకపోవడానికి, ఈ రోజు మనం అందరం సురక్షితంగా ఊపిరి పీల్చుకోవడానికి గల కారణం మన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అట్లాంటి పటిష్టమైన నాయకత్వంలో అందరూ ఉండాలని భావిస్తా ఉన్నాం. మేడం, మీరు నరేంద్ర మోదీ గారు అని చెప్తే మాకు క్వశ్చన్ గుర్తొచ్చింది. సో ఇటు మన దేశంలో కూడా సో మణిపూర్ లో ఏ విధంగా అయితే ఘటనలు చూస్తున్నాం, ఆ కూకీ కావచ్చు, మైతీ తెగ సంబంధించి అక్కడ కూడా చాలా వరకు ఘటనలు అనేది జరుగుతుంది. దానిపైన నరేంద్ర మోదీ గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అంటే ఏం చెప్తారు? అంటే అన్నిటికీ వారే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా వాళ్ళ నుంచి మనం ఆన్సర్ రాబట్టడానికి ప్రభుత్వ పరంగా మనం లేఖ రాస్తున్నాము. అట్లాగే మణిపూర్ విధంగా కూడా అక్కడ జరగాల్సిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళని ఎట్లయితే సంరక్షించాలో వాటికి తగిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు మేడం, వాహిని వేదికగా సో హిందువులకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరం ఐక్యంగా ఉండాలి. ముందు హిందూ ఓట్ బ్యాంక్ మీద ఎన్నో ప్రభుత్వాలు ఈరోజు కూలిపోయినాయి. వాటి విధంగా మనం కూడా ఒకరిని ఎన్నుకొని ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఏ విధంగా అయితే మన మీద డిపెండ్ అయ్యి రాజకీయంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, మన మీద డిపెండ్ అయ్యి ఈరోజు ప్రభుత్వాలు ఎన్నుకొని నాయకులను ఎన్నుకుంటున్నాము. మనం కూడా యునైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ వేదికగా అందరూ చెప్తా ఉన్నారు, ఒక మైనారిటీస్గా ఉన్న హిందువులనే వాళ్ళని ఆ విధంగా అటాక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం హిందూ ముస్లిం బాయ్ అని ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లాంటి సామరస్యం ఉన్న దేశం భారతదేశం. కాబట్టి మన మతం మనకేం నేర్పిస్తుంది, మనకు ఎంత సామరస్యంగా ఉండాలని నేర్పిస్తున్నా కూడా మన మీద జరిగే దాడులను కూడా మనం అంతే సైలెంట్గా చూడాల్సిన అవసరం లేదు. అంటే కత్తితో చెప్పాల్సిన మాట కత్తితోనే చెప్పాలి, మాటతో అర్థమయ్యేవాడికి మాటతో చెప్పాల్సి, కానీ మన మీద దాడి జరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు అని మేము కోరుకుంటున్నాం. అక్కడక్కడ కూడా మన తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా దాడులు జరిగినాయి కదా మనం, అదే మేము అంటే అక్కడ కూడా వివిధ క్షేత్రాలు ముందుకొచ్చి దాదాపు ఒక 15-20 రోజులు దీని మీద ప్రొటెస్ట్ చేసినాం. ముత్యాలమ్మ గుళ్ళో కానీ వేరే గుళ్ళల్లో కానీ. కానీ ప్రభుత్వం ఇది మాకు అవసరం లేదు అన్నట్టుగా దాన్ని తీసి పాడేసింది. అదే చెప్తా ఉన్నాం, మనలో మనకు చైతన్యం రావాలి, ఒక కరెక్ట్ ప్రభుత్వాన్ని, కరెక్ట్ నాయకుడిని మనం ఎన్నుకోవాలి. అప్పుడు ఇట్లాంటి దాడులు జరగవు. సో విన్నారు కదా బండారు దత్తాత్రేయ గారి కూతురు చెప్తున్నారు. సో మణిపూర్ లో ఏ విధంగా జరుగుతుంది, సో అవన్నీ కూడా ఇక్కడ మణిపూర్ లోనే కాదు, సో బంగ్లాదేశ్ లో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, సో అవన్నీ కూడా ఇక్కడ కూడా దాడి జరుగుతుంది. హిందువులందరూ యునైటెడ్ అవ్వాలి, హిందువులందరూ ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి కూడా బండారు దత్తాత్రేయ గారి కూతురు బండారు విజయ్ గారు. కెమెరా పర్సన్ సాయితో రాణా.